1 లీటర్ నీటితో 500 కిలోమీటర్ వెళ్లే బైకు ప్రపంచాన్ని షాకుకు గురి చేస్తున్న క్లైమ్. పెట్రోల్ అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు, పైగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ వస్తే గ్యారంటీ కూడా ఇస్తామని చెబుతున్నారు. ఇది నిజంగానే రవాణా రంగంలో విప్లవమా లేక ఇంకా నిరూపించుకోవాల్సిన టెక్నాలజీనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వాటర్ బైక్ గురించి శంకర్ గారు చెప్పిన విషయాలను తెలుసుకుందాం. బైకు ఎలా స్టార్ట్ అవుతుంది? శంకర్ గారి ప్రకారం ఈ బైక్ స్టార్ట్ చేయాలంటే మొదట 12 వోల్ట్ బ్యాటరీని ఉపయోగిస్తారు. బైక్ ఆన్ చేసిన తర్వాత సుమారు 5 సెకండ్లో ప్రత్యేక సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ వరకు పవర్ కంట్రోల్ చేస్తూ ఆ పని చేస్తుందని ఆయన చెబుతున్నారు. హైడ్రోజన్ ఎలా తయారవుతుంది? ఆయన చెప్పిన ప్రకారం బైక్లోని సిస్టమ్ నీటి సహాయంతో హైడ్రోజన్ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. రైడర్ ఎంత రేజ్ ఇస్తే ఇంజిన్ కు అంత అవసరమైన హైడ్రోజన్ ఆటోమేటిక్ గా వస్తుందని, అందువల్ల బైక్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా స్మూత్ గా నడుస్తుందని ఆయన వివరిస్తున్నారు. పికప్ ఎలా ఇస్తుంది? సాధారణంగా ఇలాంటి బైకుల గురించి వింటే చాలా మంది ఒక సందేశం వస్తుంది, పికప్ తగ్గుతుందా? దీనికి శంకర్ గారి సమాధానం, అస్సలకు తగ్గదు. పెట్రోల్ బైక్ ల అదే పికప్, అదే పవర్, అదే పర్ఫార్మెన్స్ ఉంటుందని ఆయన చెబుతున్నారు. మైలేజ్ ఎంత? ఈ బైక్ గురించి ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం. 1 లీటర్ నీటితో 500 కిలోమీటర్ల పైగా ప్రయాణించవచ్చు అని ఆయన చెబుతున్నారు. అంతేకాదు 500 కిలోమీటర్ల కంటే తక్కువ రేంజ్ రాదని కూడా గ్యారంటీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రధాన క్లైమ్. ఇది నిజమా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారం ప్రకారం నీటిని నేరుగా ఇంధనంగా ఉపయోగించి వాహనం నడపడం సాధ్యం కాదు. హైడ్రోజన్ నీటి నుంచి వేరు చేయడానికి విద్యుత్ శక్తి అవసరం. కాబట్టి ఈ బైక్ కు సంబంధించిన పనితీరు 500 కిలోమీటర్ల రేంజ్ వంటి క్లైమ్లు స్వతంత్ర పరీక్షలు, సాంకేతిక వివరాలు, గుర్తింపు పొందిన సంస్థల ధృవీకరణ ద్వారా మాత్రమే నిర్ధారించాలి. అందుకే ఇలాంటి విషయాలను వినగానే వెంటనే నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయం, మీకు ఏమనిపిస్తుంది? ఈ టెక్నాలజీ నిజంగా సక్సెస్ అయితే పెట్రోల్ ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉందా, లేదా ఇంకా ఇది నిరూపించుకోవాల్సిన క్లైమ్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వైరల్ ఫ్యాక్ట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఆసక్తిమైన వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.